ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతా. ఇప్పుడు నేనేం చెప్పా, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి. అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారా అన్న, వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరా? అనుకుంటారు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు. మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది, ఎందుకు జరగలేదు? మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ ఊర్లకు పోయినా కూడా నోరు ధరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు. అయినా ఎట్లా గెలుస్తుంది అన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో? సో ప్రతిపక్షాలు, బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడుగేస్తున్నాం మనం. అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్షంగా. బీహార్లోనేమో ఘోరం ఓడిపోతుంది కాంగ్రెస్, ఇక్కడనేమో 25,000 మెజార్టీతో గెలుస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని. సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం. ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం. మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం, యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారు అధికారంగా దగ్గర అవ్వడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటి బ్రదర్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా. సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసి పక్కకు పడేసి, నా వెనక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు, నాతో రాలే. ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ₹1 లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఉద్యమకారులంతా ఇక్కడ ఉన్నారు, బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది, యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది. సో నేను అనేది ఒకటే, నేను జాగృతి సంస్థలో ఉన్నా లేకున్నా, పార్టీలో ఎంపీగా ఉన్నా లేకున్నా, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నా శాయశక్తిలో ప్రయత్నం చేశా హెల్ప్ చేయడానికి. అది ఇప్పుడు కూడా చేస్తా, రేపు కూడా చేస్తా. యాజ్ అ పొలిటీషియన్ దట్ ఈస్ మై రూల్. బట్ నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు. జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడము, హేళన చేయడం. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయినారు, మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయినారు. అధికారంలోకి వచ్చినాక పక్కనున్న వాళ్ళే వాళ్ళకు గుర్తున్నారు. నేను ఎప్పుడైనా దగ్గర తీసా బ్రదర్. ఎమ్మెల్యేలతో అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. లేదు మేము జాగృతి ఐడియాలజీకి కట్టుబడి ఉన్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాను, నా కమిట్మెంట్ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. ఆ బిల్లు కోసం కొట్లాడిన సమయంలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలనే కమిట్మెంట్ మేము తీసుకున్నాం, ఓపెన్ డిక్లేర్ చేసాం అది మేము. అందులో భాగంగా ఇది మొదటి స్టెప్. స్థానిక సంస్థలలో ఒక సెక్యూరిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు వస్తే ఖచ్చితంగా రేపు పొద్దున అది చట్టసభలకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో చట్టసభల్లో డైరెక్ట్గా ఒకేసారి మనం అడిగితే ప్రాతిపదిక ఏది అంటారు. ఎందుకంటే ఒక బేసిక్ లోపం ఏముందంటే బీసీలకు సంబంధించి మన రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, బ్యాక్వర్డ్ కాస్ట్ అనలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్కి బీసీలకు ఎక్కడ కూడా సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు. ఒక కేవలం వీపీ సింగ్ గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాల్లో 27% తప్పితే పొలిటికల్గా ఎక్కడ ఇవ్వలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎస్సీలలో వర్గీకరణ చేశారు. మరి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నారు కదా, ఎస్సీలలో వర్గీకరణ ఎట్లా చేశారు, అట్లా మీరు వర్గీకరణ చేసి పోస్టులు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అంటే లేదు దానికి సంబంధం లేదు, అది కేవలం విద్యా ఉద్యోగాలు అని చెప్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది ఎస్సీలలో అభ్యున్నతి చెందాల్సిన వర్గాల గురించి ఆలోచిస్తలేరు, బీసీలలో వెనుకబడిపోయినటువంటి వర్గాల గురించి కూడా ఆలోచిస్తలేరు. సో మా కమిట్మెంట్ తెలంగాణ జాగృతిగా
చట్టసభల్లో బీసీలు రావాలనే పోరాటం ఉంటుంది. దానికోసం ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ.